ఇదండి పెద్ద ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు సీజన్ కదా, చలికాలంలో బాగా దొరుకుతాయి కదా మనకు పెద్ద ఉసిరికాయలు, ఆవ పెట్టుకుంటాము. ఇది నేను మామూలుగా మనం ఎప్పుడన్నా రోటి పచ్చడి చేసుకోవాలంటే వాటిని తెచ్చి కడిగి తుడిచేసి ముక్కలు కోసి ఇదిగోండి నేను సీసాలు చేసి పెట్టుకున్నాను. ముక్కలు కట్ చేసుకొని గింజలు తీసేసి ఉప్పు పసుపు వేసి కలిపి 3 రోజులు బయట పెట్టుకోవాలి. అది కొంచెం నీరు ఊరుతుంది. తర్వాత తీసి ఒక గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు రోటి పచ్చడి నూరుకోవాలనిపిస్తే చూడండి, నేను ఫస్ట్ నూనె వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఈ ముక్కలు వేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత సన్న మంట మీద మూత పెట్టుకోవాలి. సన్నగా వేగి ముక్క మెత్తబడ్డ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి కట్ అవుతుంది ముక్క. ఇదే వేగిపోయినవి, ముక్క మెత్తబడింది. దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముక్క మెత్తబడిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని అవసరం ఉంటే కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి నానబెట్టాం కాబట్టి దానికి పట్టుకుంటుంది ముక్కలకు. అవసరం ఉంటే కనుక మనం పచ్చడి చేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తాం కదా, సరిపోయిందో లేదో అప్పుడు వేసుకోవచ్చు. దీంట్లో నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. నువ్వుల పొడి 2 టీ స్పూన్లు వేసుకున్నాను. నువ్వుల పొడితోని టేస్ట్ వస్తుంది. నువ్వుల పొడి వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేనైతే చలికాలం సీజన్ కాబట్టి నేను కాయలు మంచిగా చూసి తెచ్చుకొని నిమ్మరసం పిండి ఒడియబోసి ఉప్పు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎప్పుడన్నా ఇట్లే అవసరం వచ్చిన ప్రతి దాంట్లోకి వేసుకోవడానికి. ఆ సమయానికి మనకు నిమ్మకాయలు లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకు ఎప్పుడైనా అవసరం ఉంటుందని చెప్పి నిమ్మరసం పిండి పెట్టుకోవాలి. నేనైతే అట్లా పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు మాకు ఎట్లాగో తక్కువ ఉంటుంది కాబట్టి నేను పైనుండి ఉప్పు వేసుకుంటున్నాను. అవసరం ఉన్నవాళ్ళు టేస్ట్ చూసి వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను వేసింది ఏంది, ఫస్ట్ బాణలి పెట్టి దాంట్లో నూనె వేసి కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసి అవి వేగి మెత్తబడిన తర్వాత చల్లార్చుకొని నువ్వుల పొడి 2 టీ స్పూన్లు వేసి కొంచెం నిమ్మరసం వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. దీని ప్రాసెస్ అంతా ఇది. ఒకసారి కలుపుకుందాం. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము పోపు పెట్టుకోవడమే. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నువ్వుల పొడి